రీసెంట్గా కుకట్పల్లిలో జరిగినటువంటి ఇష్యూ అందరికీ తెలుసు. ఇప్పటివరకు ఏమైందో తెలుస్తలేదండి. ఆ నిందితుడిని మనం ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నాం. సత్వరంగా ఆ ట్రేస్ అవుట్ చేసి ఆ నిందితుడికి వెంటనే శిక్షించాలి. మా వాయిస్ ఇదేనండి. చిన్నారుల పైన ఎలాంటి లైంగిక వేధింపులైనా అత్యాచారాలైనా ఇది మేము సహించదలుచుకోలేదు. ఒక తల్లిగా ఒక అక్కగా మేము ఇక్కడ ఉన్నామండి. ఈ చిన్నారులందరి కోసం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క చిన్నారికి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సంఘటన జరిగినా మేమైతే ఊరుకోదలుచుకోలేదు. తప్పకుండా మాకు ప్రజా సంఘాలు కూడా తోడవుతాయని మేము విశ్వసిస్తున్నాం. ప్రత్యేకించి సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నారులందరి కొరకు ఈ యొక్క బాల రక్షక్ ఫోరంని స్టార్ట్ చేసినాం. సో దాంట్లో రాష్ట్రంలో ప్రతి ఒక్క చిన్నారిని కాపాడాలి. ప్రతి ఒక్క గ్రామంలోకి ఈ యొక్క ఫోరం వెళ్తుందండి. మెంబర్స్ని మేము తీసుకుంటున్నాం. ఎవ్రీ డిస్ట్రిక్ట్ లో ఈ ఫోరం ఏర్పాటు చేస్తున్నాం. సో తప్పకుండా ప్రతి ఒక్క చిన్నారికి న్యాయం జరగాలి, వారి హక్కుల్ని వారు అనుభవించాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. తల్లిదండ్రుల నుంచి కానీ లేకుంటే స్కూల్లో కానీ ఎక్కడైనా పిల్లలు వారి హక్కులకి భంగం వాటిల్లితే మా యొక్క ఫోరంని సంప్రదించవచ్చు. ఎప్పుడు అందుబాటులో ఉంటామండి. తప్పకుండా మా వాయిస్ ని మేము వినిపిస్తాము. చిన్నారులందరి కోసం పోరాడడానికి ఈ యొక్క ఫోరం ఉంది. సో దీనిలో ఇంకా చాలా మంది జాయిన్ అవ్వచ్చు. మేము పిల్లల కోసం పనిచేస్తాము అనుకునే వాళ్ళు ముంగట రావచ్చు. వచ్చి మీ యొక్క సహాయ సహకారాలు చిన్నారుల కొరకు మీరు అందించండి. అదేవిధంగా ఇంకా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చైల్డ్ లైన్ 1098 ఉందన్న సంగతి కూడా తెలియదండి చాలా మందికి. సో దాంట్లో ఏదైనా కంప్లైంట్ మనం ఇచ్చినట్లయితే అది కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది. అలాంటివన్నీ కూడా అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. ఈ యొక్క ఫోరం నుంచి తప్పకుండా పౌర సమాజం కూడా మాకు సహకరిస్తుందని మేము విశ్వసిస్తున్నాం. అంతేకాకుండా ఇది మాకు ఎందుకండి, మాకు జరగలే కదా, మా పక్కన వాళ్ళకి జరిగింది, నాకేం సంబంధం, టీవీలలో చూస్తున్నాం, మీడియాలో మాకు తెలియదండి ఏం జరిగిందో అంటున్నారు. జరిగింది చూసింది కూడా చెప్పనికే మస్తు భయపెడుతున్నారు. అట్లా కాదండి, మనము మన వాయిస్ ని రేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే మేము ముందుకు వచ్చినాం. తప్పకుండా ఇది సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత, సమాజ బాధ్యత ఇది. అందుకనే అదే ఆప్షన్ లో మేము ముందుకెళ్తున్నాం. తప్పకుండా మీరందరూ మాతో రండి. చిన్నారులకి మనం అందరం కలిసి న్యాయం చేద్దాం. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన తల్లుల అసోసియేషన్ నుండి భాగ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.